క్రైస్తవముక మతము కాదిది, యేసునందు తిరిగి జన్మము, క్రీస్తునందు తిరిగి జన్మము, యేసునందు తిరిగి జన్మము. క్రైస్తవముక మతము కాదిది, యేసునందు తిరిగి జన్మము, యేసునందు తిరిగి జన్మము, యేసునందు తిరిగి జన్మము. ధరల తల్లి దానమొసగును, తన రక్తము ప్రతి జననములో. ధరల తల్లి దానమొసగును, తన రక్తము ప్రతి జననములో. అందరికీ జీవమొసగెను, కలువరిలో యేసు రక్తము. అందరికీ జీవమొసగెను, కలువరిలో యేసు రక్తము, కలువరిలో యేసు రక్తము. క్రైస్తవముక మతము కాదిది, యేసునందు తిరిగి జన్మము, క్రీస్తునందు తిరిగి జన్మము, యేసునందు తిరిగి జన్మము. ఒక జన్మకు రెండు చావులు, ఇరు జన్మలకొక్క మరణమే. ఒక జన్మకు రెండు చావులు, ఇరు జన్మలకొక్క మరణమే. సిలువ ఎందె నరకపు చావు, పొందెనేసు అందరి కొరకు. పొందెనేసు అందరి కొరకు, పొందెనేసు అందరి కొరకు. క్రైస్తవముక మతము కాదిది, యేసునందు తిరిగి జన్మము, యేసునందు తిరిగి జన్మము, క్రీస్తునందు తిరిగి జన్మము. ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానందు విశ్వాసముంచేవారు నశింపక నిత్య జీవాన్ని పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. మా ప్రియమైన స్నేహితులారా, దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే ప్రియులరా, ఆయన పరలోకం కంటే కూడా మానవాళిని ప్రేమించాడు. దేవాది దేవుడు సృష్టికర్త, ఆయన పరలోకంలో స్వర్గలోకంలో ఉంటాడు. కానీ స్వర్గం కంటే పరలోకం కంటే మానవులలో ఎంతో ప్రేమ ఉంది ఆయనకి. మనుషులంటే ఎంతో ప్రేమ. ఎందుకంటే మనుషులను దేవుడు తన చేతులతో నిర్మించుకున్నాడు, తన స్వహస్తాలతో తయారు చేసుకున్నాడు. బైబిల్ చెబుతుంది అలాగా, మన కోరిక చొప్పున మన రూపంలో నరులు చేయదము అని బైబిల్లో రాయబడింది అలాగున. కాబట్టి మనిషి ఎలాగునో ఎట్టో దేంట్లోనూ వచ్చినవాడు కాదు, ఆయన వచ్చినవాడు కాదు. సృష్టిలోకి దేవుడే స్వహస్తాలతో మనిషిని నిర్మించి తయారు చేశాడు. దేవుని పోలికగా మనుషులు నిర్మించబడ్డాడు. ఇప్పుడు మన ఫోటోలు ఉన్నాయి, అవి ఏమన్నా పడేసుకుంటామా? మంచి ఫోటో ఏం చేస్తాం, ఫ్రేమ్ కట్టించుకొని చక్కగా గోడ కంటి తగిలించుకుంటాం.
రోజు చూసి సంతోషిస్తాం, నా ఫోటో ఎంత బాగుంది అనుకుంటాం మనసులో. అంటే దేవుడు కూడా మనుషులను సృష్టించి వారిని ఊక వదిలిపెట్టలేదు. మనిషితో సహవాసం చేయబడి మనుషుల్లో నివసింపబోయినాడు ఆ సృష్టికర్త అయిన దేవుడు. అయితే పిల్లల విచారకరం ఏంటంటే, ఈ ఆది మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. దేవుడు చెప్పిన దానికి అవిధేయత చూపాడు. సో తద్వారా ఆయనలోకి ఈ పాపం అనేది ప్రవేశించింది. బైబిల్ చెబుతుంది ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఎంతో పెద్ద పాపం కాదు కానీ ఆజ్ఞ అతిక్రమించాడు, ఆ తర్వాత పాపం చేశాడు. ముందు ఆజ్ఞ అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమిస్తే తర్వాత పాపానికి దారితీస్తుంది. ఇది ఎలా ఉందంటే, ఒక బస్సు డ్రైవర్ మందు తాగి బస్సు ధరపెట్టుందనమాట. అసలు మందు తాగడే తప్పు, తీసుకుపోయి ఎక్కడో లోయలో పడేశాడు. అది ఇంకెంతో ఘోర పాపం. అలా ఉంది ఆది మానవుడు చేసిన అతిక్రమము. అది ఎంతో పెద్ద పాపానికి దారితీసింది. తద్వారా వెలుగును కోల్పోయి తన బతుకులోనికి చీకటి తీసుకొచ్చుకున్నాడు. ఈ చీకటి వలన శాంతి లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. ఏదో మనిషి బతుకుతున్నాడనే పేరే గాని తృప్తి లేని జీవితం జీవిస్తున్నాడు. మానవుల్లో శూన్యం కనపడతా ఉంది. ఎంత ఉన్నా, ఎందరున్నా, ఏది ఉన్నా పిల్లరా, మనిషిలో ఒక శూన్యం అనేది అలాగనే మిగిలిపోయింది. ఒక వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చాడు. ఆయన చాలా భక్తిపరుడు, చాలా ఆస్తిపరుడు కూడా. ఆయన వచ్చి ప్రభువుని అడుగుతున్నాడు, బోధకుడా, సద్బోధకుడా, నేను నిత్యజీవం పొందాలయ్యా, నన్ను ఏం చేయమంటారు అని అడిగినాడు. చాలా సంతోషమయ్యా, నిత్యజీవం గురించి ఆశపడ్డావు, మంచివాడివి. మరి ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించు, మరి అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయొద్దు, ఇతరులది ఏది ఆశించొద్దు అని 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా అని ప్రభువారు 10 ఆజ్ఞల గురించి చెప్పారు. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, బోధకుడా, ఇవన్నీ నేను చిన్నప్పటి నుండే కాశీ వడపోసానండి, నాకు అన్నీ తెలుసులేండి అన్నాడు. చాలా మంచిదయ్యా, అయితే ఒకటి కొదువు ఉంది నీకు. ఏంటా కొదువ? నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించుము, అప్పుడు నిత్య జీవంలో ప్రవేశిస్తామని ప్రభువారు సలహా ఇచ్చాడు. కానీ అక్కడ ఆ వ్యక్తి లోబడలేకపోయినాడు, విధేయత చూపలేకపోయినాడు. అయినప్పటికీ తను శూన్యాన్ని వెళ్ళిపోయినాడు. ఒక్కటి కొదువుగా ఉన్నది అంటే ఆ ప్రభువు లేని కొదువ, రక్షణ లేని కొదువ, పాపక్షమాపణ లేని కొదువ, సృష్టికర్త ఎవరో తెలియని కొదువే మానవులు అలాగనే మిగిలిపోయిందండి ప్రియమైన వాళ్ళరా. కాబట్టి యేసు ప్రభువు ఎందుకు వచ్చిందంటే ఈ కొదువు తీర్చడానికి ఆయన ప్రత్యక్షమైనాడు. నిజమైన నిత్య జీవాన్ని ఇవ్వటానికి మానవుని ఆయన ఎంటబడుతున్నాడు, మానవులను ఎత్తుకుంటూ వచ్చాడు. మనుషులందరూ కూడా మనం తప్పిపోయిన మనుషులం, లోకంలో తప్పిపోయినాం, దేవుడి నుండి తప్పిపోయినాం కదండి. ఒక తల్లికి పుట్టిన కుమారుడు చిన్నప్పుడు తప్పిపోతే ఆ తల్లికి ఎంత బాధ ఉంటుంది, ఎంతో బాధ. చిన్నప్పుడు నేను కూడా ఒకసారి తప్పిపోయినా, తిరణాలకు పోతే తప్పిపోయాను. ఇక మా ఇంట్లో వాళ్ళు ఒకటే కంగారుగా ఇటు పోయిండో ఏమో అని. అందుకే తిరణాలకు పోయిన వాళ్ళు తల్లిదండ్రులు పిల్లవాడిని గట్టి పట్టుకుంటారు మిస్ అవుతాడు అని. మొత్తం నేను ఎప్పుడో దొరికినా ఎంతో సంతోషం వాళ్ళకిగా. అలాగనే ప్రియమైన స్నేహితులారా, దేవాది దేవుడి నుండి మనుషులంగా మనం తప్పిపోయినాం. ఈ తప్పిపోయిన మానవుడిని తిరిగి సమకూర్చుకోవటం కొరకే ఆయన మానవుడుగా భూమి మీదకి రావాల్సి వచ్చిందండి పిల్లరా. ఇది గ్రహించడమే నిజమైన క్రిస్మస్ యొక్క అర్థమండి. ఇది తెలియకపోతే అది ఉట్టి పండగనే అయిపోద్ది, ఏదో పప్పులు చేసుకోవడం సరిపోద్ది తప్ప నిజమైన క్రిస్మస్ ఏంటో ఎరగనటువంటి వారు ఉంటాం. దేవుని వాక్యము మరొక మాట చోట రాయబడి ఉంటుంది. లూకాసు వార్త 19వ అధ్యాయము మరి ఆ 10వ వచనం రాయబడి ఉందండి. నశించిన దాన్ని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను అని రాయబడి ఉందండి. కనుక నశించిన దాన్ని వెతకి రక్షించుటకు మనుషులందరం కూడా నశించిపోతున్నాం, నశించి నిత్య నాశనం వైపుగా ప్రయాణం చేస్తున్నాం. మనకు తెలియదు మన గమ్యస్థానం ఏంటో, మనకు తెలియకుండానే ఆ నాశనం వైపుగా మన ప్రయాణం కొనసాగుతుందండి. ఇది ఎలా ఉందంటే, ఒక వేటగాడు ఉచ్చిపెట్టినట్టుంది. వేటగాడు ఉచ్చిపెట్టినప్పుడు బోను పెట్టినప్పుడు ఆ బోనులో తినే పదార్థం మంచిది పెడతాడు. ఇక ఆ పదార్థం ఆశపడి అటువైపుగా పరిగెత్తుతాయి ఆ జంతువులు ఏవైతే ఉన్నాయో, పోయి అమాయకంగా బోన్లు ఇరుక్కుపోతాయి. అట్నే లోకంలో ఎన్నో ఆశలు మనిషిపై ప్రేరేపిస్తున్నాయి. తెలియకుండానే
ఆశలకు లోనైపోయి నాశనానికి మానవుడు పరిగెత్తున్నాడు. ప్రియులరా, ఆ ప్రభు వాక్యం చదివిస్తుంది, పాపములను తీసివేటకై మనుష్య కుమారుడు ప్రత్యక్షమాయను. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. పాపములను తీసివేటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చిండంటే పాపములను తీసివేటకు వచ్చాడు. ఆయన మానవుని పాపము ఏలుతా ఉందండి పిల్లరా. ఎందుకు అసలు పాపం అంటే ఏంటో మనం చూసాం కదా. దేవుని ఆజ్ఞ అతిక్రమించడమే పాపమని. అసలు రోగాలకి మూల కారణం పాపమే. యేసు ప్రభువుకి సాగెదను మును ముందుకు, చాటెదను సువార్తను. సువార్త అందని ఊరు ఉండని కూడదు, సంఘము లేని గ్రామం అసలుండకూడదు. సువార్త అందని ఊరు ఉండని కూడదు, సంఘము లేని గ్రామం అసలుండకూడదు. ఇదే 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 మా లక్ష్యం, ఇదే 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 మా ఆశయం. సువార్త అందని ఊరు ఉండని కూడదు, సంఘము లేని గ్రామం అసలుండకూడదు. లక్ష్య సాధనలో నే లక్ష్య పెట్టను నా ప్రాణం, సిలువను మోయుచు శ్రమలు సహించుచు. ఈ లక్ష్య సాధనలో నే లక్ష్య పెట్టను నా ప్రాణం, సిలువను మోయుచు శ్రమలు సహించుచు. సాగెదను మును ముందుకు, చాటెదను సువార్తను. సాగెదము మును ముందుకు, చాటెదము సువార్తను. సువార్త అందని ఊరు ఉండని కూడదు, సంఘము లేని గ్రామం అసలుండకూడదు. పస్తులైనా ఉంటాగాని ప్రభువు సేవను విడువను నేను, నిందలైనా మోస్తాగాని నీతినెప్పుడు విడువను నేను. పస్తులైనా ఉంటాగాని ప్రభు సేవను విడువను నేను, నిందలైనా మోస్తాగాని నీతినెప్పుడు విడువను నేను. సాగెదము మును ముందుకు, సాగెదము సువార్తను. సాగెదను మును ముందుకు, సాగెదను సువార్తను. సువార్త అందని ఊరు ఉండని కూడదు, సంఘము లేని గ్రామం అసలుండకూడదు. సువార్త అందని ఊరు ఉండని కూడదు, సంఘము లేని గ్రామం
అసలుండకూడదు. క్రైస్తవముక మతము కాదిది, యేసునందు తిరిగి జన్మము. క్రీస్తునందు తిరిగి జన్మము, యేసునందు తిరిగి జన్మము. క్రైస్తవముక మతము కాదిది. థ్యాంక్ యూ జీసస్, ఇవి నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ జెర్మియా అంకుల్. ఇంకా మేము ప్రేయర్కి ఇవి మంచిగా పెట్టుకొని పోతాము. థ్యాంక్ యూ జీసస్, నాకు జెర్మియా అంకుల్ నాకు బైబిల్ ఇచ్చినందుకు నేను థ్యాంక్స్ జెర్మియా అంకుల్. నేను రోజు ఈ స్టోరీ మోరల్ స్టోరీస్ చదువుకొని